మృణాల్ ఠాకూర్ ఈ పేరు గురించి పరిచయం అక్కర్లేదు. హిందీ సీరియల్స్ ద్వారా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన ఈమె తర్వాత హిందీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. అలా హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్న ఈమె తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే చీరకట్టులో సాంప్రదాయబద్ధంగా కనిపించి అందరి మనసు దోచుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మకి తెలుగులో పలు సినిమాలో నటించి అబ్బురపరిచింది. అలా విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. కానీ పెద్దగా హిట్ అయితే కాలేదు. ఇకపోతే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈమెకి అవకాశం వచ్చింది. కానీ ఈమె పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయడం వల్ల ఈ సినిమా నుండి ఈమె తప్పించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈమె అక్కినేని ఇంటికి కోడలు కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అక్కినేని సుమంత్తో ఈమె చనువుగా కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇక త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ అక్కినేని ఇంటికి కోడలు కాబోతుంది అంటూ వస్తున్న వార్తలు మాత్రం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక అక్కినేని హీరో సుమంత్ విషయానికొస్తే యార్లగడ్డ సుమంత్ కుమార్, అక్కినేని నాగేశ్వరరావు పెద్ద మనవడు. అన్నపూర్ణ స్టూడియోలో ఈయన భాగస్వామి కూడా. ప్రేమ కథ, యువకుడు, సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హైస్కూల్ వంటి సినిమాలు చేశారు. తర్వాత అక్కినేని పెద్ద కుమార్తె సత్యవతి, అక్కినేని సురేంద్ర యార్లగడ్డ దంపతులకు జన్మించిన ఆయన తన తాత అక్కినేని నాగేశ్వరరావు దగ్గరే పెరగడంతో వారి కుటుంబంలో వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్నారు. అందుకే తాతకు పెద్ద మనవడిగా తాత దగ్గరే ఉంటూ నటనలో శిక్షణ కూడా తీసుకుని మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సుమంత్ విషయానికొస్తే కీర్తిరెడ్డిని వివాహం చేసుకున్న ఈయన పెళ్లైన కొంతకాలానికి విడిపోయారు. అటు కీర్తిరెడ్డి డాక్టర్ను వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది. ఇకపోతే వీరిద్దరు విడాకులు తీసుకుని వేరుపడ్డా ఇప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఒంటరిగా ఉంటున్న అక్కినేని హీరో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ తో ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరి ఇందులో నిజాలు తెలియాల్సి ఉంది.